హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యూఎస్కి వచ్చే ప్రతి ఒక్కరికి ఉండే కామన్ డౌట్ అసలు ఈ పాయింట్ ఆఫ్ ఎంట్రీ అంటే ఏంటి, అసలు ఇమిగ్రేషన్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారని చెప్పేసి చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. సో కంప్లీట్గా ఈ వీడియోలో అయితే నా ఇమిగ్రేషన్ ఎక్స్పీరియన్స్ ఎలా జరిగింది, నన్ను ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే చెప్తాను. అండ్ కొత్తగా ఎవరైతే యూఎస్కి రావాలనుకున్నారో వాళ్ళకైతే కొన్ని టిప్స్ అయితే ఇస్తాను, అది ఫాలో అవ్వచ్చు మీరు. సో చాలా స్మూత్గా అయిపోద్ది ఇమిగ్రేషన్. సో కొత్తగా ఎవరైతే వీడియోని చూస్తున్నారో వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు యూఎస్ ఇమిగ్రేషన్ అంటే ఏంటి అంటే బేసిక్గా మనకి ఇండియాలో ఇచ్చేది వీసా అనమాట. అంటే మీరు యూఎస్కి ట్రావెల్ చేయొచ్చు అన్నట్టు. బట్ మీకు ఇమిగ్రేషన్ అంటే ఏంటంటే మీరు యూఎస్లోకి ఎంట్రీ అవ్వడానికి వాళ్ళు ఏంటంటే బార్డర్ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు ఇమిగ్రేషన్ దగ్గర. మీ డాక్యుమెంట్స్, మీ వీసా అవన్నీ చెక్ చేసి సో మీ రీజన్ ఏంటో తెలుసుకొని మీకు ఏంటంటే పర్మిషన్ ఇస్తారు లోపలికి ఎంట్రీ అవ్వడానికి. ఇది కంప్లీట్ గా స్మూత్ గా జరిగితేనే మనం యూఎస్ లోకి ట్రావెల్ చేసినట్టు, యూఎస్ లోకి ఎంటర్ అయినట్టు. ఇక్కడ ఏదైనా తడబడి ఏదైనా తేడాగా అయింది అంటే మాత్రం చాలా కేసెస్ లో డిపోర్ట్ కూడా చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎవరైతే చూస్తున్నారు ఈ వీడియోని కంప్లీట్ గా లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చాలా స్మూత్గా అవుతుంది, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. సో ఇమిగ్రేషన్ అనేది చాలా స్మూత్గా మనం కొన్నిసార్లు ఏంటంటే 20-30 సెకండ్స్లోనే 1 or 2 క్వశ్చన్స్లోనే క్లియర్ అయిపోతుంది. కొన్నిసార్లు ఒక 3-4 క్వశ్చన్స్ అయితే అడుగుతారు అంతకుమించి. సో వరస్ట్ కేసులో మీకు ఇంకా సెకండ్ రూమ్కి తీసుకెళ్ళి కొంచెం ఎక్స్ట్రా స్క్రూటినీ అయితే చేస్తారు. అండ్ ఇంకా వరస్ట్ కేసులో చెప్పాలంటే ఇంకా కొన్నిసార్లు ఫేక్ డాక్యుమెంట్స్ ఇలా చేసి వచ్చే వాళ్ళకి మాత్రమే సో ఈ డిపోర్టేషన్ అనేది జరుగుతుంది. మ్యాక్సిమం ఒక 99.9% అసలు చాలా స్మూత్గా అయితే అయిపోతుంది. అండ్ చాలా మంది అడుగుతూ ఉంటారు ఏంటంటే అసలు ఇమిగ్రేషన్ ఈజీగా అవ్వడానికి ఏ ఎయిర్పోర్ట్ అయితే బెటర్ అని చెప్పేసి. సో ఏ ఎయిర్పోర్ట్ అయినా సరే మనకు సంబంధం లేదు, చాలా స్మూత్గా అయిపోద్ది ఎలాంటి ఎయిర్పోర్ట్ అయినా సరే. సో ఈ ఎయిర్పోర్ట్ స్మూత్గా అవుద్ది, ఈ ఎయిర్పోర్ట్ క్రిటికల్గా అవుద్ది అని చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే మీరు జెన్యున్గా రీజన్తో వస్తున్నారు, మీ రీజన్ ఏంటో మీకు తెలుస్తుంది. సో మీరు ఎలాంటి రీజన్స్ ఉన్నా సరే వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి కాన్ఫిడెంట్గా జెన్యున్గా చెప్తే సో ఏ ఇమిగ్రేషన్ అయినా సరే ఈజీనే అనమాట. కొంతమంది అంటూ ఉంటారు అనమాట ఎయిర్పోర్ట్ తీసుకోండి చాలా స్మూత్గా అయిపోద్ది, సో ఈ ఎయిర్పోర్ట్ అయితే చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పి కొన్ని ఎయిర్పోర్ట్స్ చెప్తా ఉంటారు. బట్ అంత లేదు. సో ఏ ఎయిర్పోర్ట్ అయినా సరే మీ కాలేజ్ దగ్గరలో ఉన్న ఏ ఎయిర్పోర్ట్ అయినా సరే బెస్ట్ థింగ్ అనమాట. కొంతమంది ఏంటంటే మీరు ఒకవేళ కొంచెం ముందే వచ్చేసి మీ రిలేటివ్స్ హౌస్ దగ్గర స్టే చేయడమో లేదంటే మీ ఫ్రెండ్స్ దగ్గర అంటే మీ కాలేజ్ దగ్గర కాకుండా వేరే సిటీలో ఎక్కడైనా సో అలా చేసినప్పుడు ఏంటంటే సో మీరు ఒక రిలేటివ్స్ దగ్గర ఉన్నారనుకోండి, సో వాళ్ళ దగ్గర లీజ్ అగ్రిమెంట్ తీసుకొని ఇక్కడ నేను ఒక 1 month ఉండి తర్వాత నేను ట్రావెల్ చేస్తాను మా కాలేజ్ దగ్గరికి అని చెప్పడానికి రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ దగ్గర ఉన్న లీజ్ అగ్రిమెంట్స్ కానీ అండ్ వాళ్ళ అడ్రస్ కానీ తీసుకునేటట్టు చేయండి. ఒకవేళ వాళ్ళు ఎక్కడ ఉంటావు ఎక్కడ దిగావు అని చెప్పి అడిగినా సరే సో ఈ అడ్రస్ ఇస్తే ఏంటంటే మీకు ఎలాంటి ఎక్స్ట్రా క్వశ్చన్స్ అయితే ఉండవు అనమాట. ఓకేనా. చాలా మంది అంటూ ఉంటారు ఏంటంటే మాకు పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఒక స్టేట్లో ఉంది అండ్ మా కాలేజ్ ఒక స్టేట్లో ఉంది. బట్ ఏంటంటే ఆ పోర్ట్ ఆఫ్ ఎంట్రీకి మా కాలేజ్కి డొమెస్టిక్ ట్రావెల్ చేస్తాం మేము అని చెప్పి అంటారు. సో అలాంటప్పుడు కూడా మీరు డొమెస్టిక్ ట్రావెల్ టికెట్స్ ఉంటాయి కదా, సో నా పోర్ట్ ఆఫ్ ఎంట్రీ మాత్రమే ఇక్కడ అవుతుంది. బట్ నేనేంటంటే నేను ఇక్కడ నుంచి ఇంకొక స్టేట్కి ట్రావెల్ చేస్తాను, ఇగో నా టికెట్స్ అయితే ఉన్నాయి, బోర్డింగ్ పాస్ ఉన్నాయి అని చెప్పి సో వాళ్ళకి చెప్పినా సరే వాళ్ళకి అర్థమవుతుంది. స్టూడెంట్స్కి అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే బేసిక్గా ఏంటంటే మీ కాలేజ్ ఏంటి, సో మీ కాలేజ్ I-20 ఇవ్వండి అండ్ మీ కాలేజ్ అడ్మిషన్ లెటర్స్ కానీ సో ఇట్లాంటివి అడుగుతారు. మీ కాలేజ్ ఫీజు పే చేశారని అడుగుతారు. అండ్ కొన్నిసార్లు ఏంటంటే సో ఎందుకు కొన్ని కాలేజెస్ ఏంటంటే ఫీ ముందే పే చేయించుకుంటాయి, కొన్ని కాలేజీలు ఏంటంటే తర్వాత పే చేయించుకుంటాయి అనమాట. లోన్స్ త్రూ వెళ్ళే వాళ్ళు ఏంటంటే సో లోన్స్ ఏంటంటే డైరెక్ట్ కాలేజ్కి బ్యాంక్సే ట్రాన్స్ఫర్ చేస్తాయి అనమాట. సో మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది, మీరు జెన్యూన్గా ట్రాన్స్పరెంట్గా వాళ్ళకి ఎలాంటి చెప్పినా సరే మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మీరు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తే అంత ఈజీగా అయిపోతుంది అనమాట. సో మీరు కొంచెం తడబడ్డము అలాంటివి చేసినా సరే సో ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ కెన్ యూ రిపీట్ అగైన్ అన్న క్వశ్చన్స్ అడిగితే అడగండి. అండ్ వాళ్ళు ఏంటంటే మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తారు, మీకు అర్థమైనంత వరకు అడిగితే సో వాళ్ళు అప్పుడు మీరు ఆన్సర్ చేయగలరు కదా. మీకు కొంచెం తడబడినా సరే మళ్ళీ ఎక్స్ట్రా స్క్రూటినీకి సెకండ్ రూమ్కి అట్లా తీసుకెళ్లే ఛాన్స్ అయితే ఉంటుంది. చాలా కాన్ఫిడెంట్గా చెప్పినా సరిపోద్ది అనమాట, భయపడేంత సిచ్యువేషన్ అయితే అసలు ఉండదు. అండ్ వర్క్ వీసా మీద వచ్చే వాళ్ళకైతే చాలా స్మూత్గా అయిపోతుంది. సో ఏ కంపెనీకి వర్క్ చేస్తున్నారు అండ్ మీ శాలరీ ఎంత, మీ డిజిగ్నేషన్ ఏంటి, సో ఏ లొకేషన్లో ఉంటారు, మీ కంపెనీ ఎక్కడ ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో యాజ్ ఇట్ ఈస్గా మీరు కొంచెం ప్రిపేర్ అయ్యే ఉంటారు కాబట్టి టకా చెప్పేస్తే మీకు ఈజీగానే అయిపోద్ది. వర్క్ వీసాకి అంత ఎక్కువ స్క్రూటినీ అయితే ఉండదు. ఇక్కడ చదువుకొని మళ్ళీ ఇండియా వెళ్ళి ఇక్కడ జాబ్ చేయడానికి వస్తారు చూడండి, అలాంటి వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉండొచ్చు. ఎందుకు F1 నుంచి H1కి చేంజ్ అయ్యావు అలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఇది వీసాలోనే అడుగుతారు, బట్ ఇమిగ్రేషన్లో కూడా మళ్ళీ అడిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది. వాటికి మీరు ప్రిపేర్ అయ్యి అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ ఇంకా డిపెండెంట్స్ వచ్చే వాళ్ళకైతే ఎవరైతే డిపెండెంట్స్ L2 కానీ H4 కానీ F2 కానీ వీసా మీద డిపెండెంట్స్ మీ వైఫ్స్ వస్తూ ఉంటారు కదా, లైక్ మీ కిడ్స్, అలాంటి వాళ్ళకైతే
చాలా స్మూత్గానే ఉంటుంది. ఎందుకంటే మీ హస్బెండ్ అడ్రస్ అడుగుతారు, అడిగితే సో మీ హస్బెండ్ ఏ కంపెనీకి వర్క్ చేస్తారు ఇట్లాంటివి అడుగుతారు. సో వాటికి మీరు ప్రిపేర్ అయితే ఉంటే సరిపోతుంది అనమాట. అండ్ ఇంకా పేరెంట్స్ విషయానికి వచ్చేస్తే వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మనమే జాగ్రత్తగా ఉండాలి పేరెంట్స్ వచ్చేటప్పుడు. ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఇమిగ్రేషన్ ఇవన్నీ కొత్త వర్డ్స్ కాబట్టి సో వాళ్ళకి ఏంటంటే మనం ముందే ట్రైన్ చేయాలన్నమాట. ట్రైన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఏంటంటే లైక్ వాళ్ళకి ఏంటంటే బ్యాంక్ బ్యాలెన్స్, మీ ఫండ్స్, మీ వీసా స్పాన్సర్ ఎవరు చేశారు, మీ ట్రిప్ స్పాన్సర్ ఎవరు చేశారు, ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అండ్ వాళ్ళకి ఇన్సూరెన్స్లు ఉన్నాయా లేదంటే రిటర్న్ టికెట్స్ కానీ ఇలాంటివి కూడా అడిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో వాళ్ళని అయితే ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత మనదే. అండ్ ఇంకా కంప్లీట్గా నా ఎక్స్పీరియన్స్కి వచ్చేస్తే సో నాదైతే చాలా స్మూత్గా అయిందనే చెప్పాలి. బేసిక్గా నేను యూఎస్కి వచ్చేటప్పుడు అసలు ఇమిగ్రేషన్ అనేది ఒకటి ఉంటుంది అన్న సంగతి నాకైతే తెలియదు. ఫ్లైట్ దిగ్గానే బయటకు రాగానే సో ఇమిగ్రేషన్ అయితే చేసుకోవాలని చెప్పేసి ఇట్లా వే చూపించారు. అందరినీ ఫాలో అయితే వెళ్ళిపోయాను. ముందు ఒక 10 మెంబర్స్ క్యూలో ఉన్నారు, అందరూ పాస్పోర్ట్లు చేస్తున్నారు, డాక్యుమెంట్స్ చేస్తున్నారు, ఏంటని చూస్తే సో ఇది ఇమిగ్రేషన్, సో మీరు పాస్పోర్ట్ మీద స్టాంప్ వేయాలని చెప్పి నా వెనకాల ఉన్నవాడు చెప్పాడు. వెంటనే పాస్పోర్ట్ తీసి సో I-7 డాక్యుమెంట్ తీసి సో వెళ్ళిన వెంటనే అక్కడ అడిగాడు అనమాట, ఎంత శాలరీ నీది, సో లొకేషన్ ఎక్కడ అని అడిగాడు. అండ్ ఎక్కడ ఉంటావని అడిగాడు. సో నా దగ్గర మా ఫ్రెండ్ బయటే ఉన్నాడు, బట్ అడ్రస్ నా దగ్గర లేదు. సో వెంటనే మా ఫ్రెండ్కి వాట్సాప్లో మెసేజ్ పెడితే వెంటనే అడ్రస్ పంపించాడు. సో నేను అది చెప్పేశాను. వెంటనే పాస్పోర్ట్ మీద అయితే స్టాంప్ వేసేసి ఎంజాయ్ యునైటెడ్ స్టేట్స్ అని చెప్పేసి అనేసాడు. సో అట్లా స్మూత్గా అయిపోయింది. అండ్ సెకండ్ టైం కూడా చాలా ఈజీగా అయిపోయింది. సెకండ్ టైం కూడా సేమ్ క్వశ్చన్స్ అడిగారు. సో ఫస్ట్ టైం నేను లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియాలో అయ్యాను. సో సెకండ్ టైం ఏంటంటే ఫిలడెల్ఫియా పెన్సిల్వేనియాలో అయ్యిందనమాట. సో ఇట్లా చాలా స్మూత్గా అయిపోతుంది. ఎవరు ఏం వర్రీ అవసరం లేదు. మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే అంత ఈజీగా అయిపోతుంది. కొన్నిసార్లు ఏంటంటే 20 సెకండ్స్ 30 సెకండ్స్లో కూడా అయిపోతుంది. సో మన లైన్లో ఉండడానికి ఒక 20-30 మినిట్స్ అవుద్ది. బట్ ఇమిగ్రేషన్ ఏదైతే ఉందో అది బిలో 1 మినిట్లోనే అయిపోతుంది అనమాట. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీ థింగ్. మీరు వీసా ఇంటర్వ్యూనే క్రాక్ చేశారంటే ఇది మీకు చిటికలో అన్నట్టు, ఓకేనా. సో మీకు అందరూ ఉంటారు అక్కడ గైడ్ చేయడానికి, ఎలా వెళ్ళాలి, సో ఎక్కడ ఉండాలి, సో ఏ లైన్లోకి వెళ్ళాలి అని చెప్పేసి. ఒక టెలిబోత్లా ఉంటుంది, అందులో ఒక ఆఫీసర్ ఉంటారు. సో మీ డాక్యుమెంట్స్, పాస్పోర్ట్ ఇట్లా అడిగేసి చెక్ చేసేసి దాని మీద ఒక స్టాంప్ వేసి ఇచ్చేస్తారు అనమాట. అంతే, అంతకు మించి ఇంకేం ఉండదు. సో బయటకు వెళ్ళిపోయినాక ఇదే నా పాయింట్ ఆఫ్ ఎంట్రీ, ఇదే నా ఇమిగ్రేషన్ అన్నట్టు ఉంటుంది అనమాట. అంత ఈజీగా అయితే ఉంటుంది. ఇది గాయస్ కంప్లీట్గా నా ఎక్స్పీరియన్స్. అండ్ కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెల్కమ్ టు యూఎస్ అనమాట. సో కంప్లీట్గా మీకు అయితే వీడియో అర్థమయ్యే ఉంటుంది. సో ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.